Hello everyone and welcome to Tech Startups. And your date వచ్చేసి 7th January and మన ఫస్ట్ న్యూస్ కి వెళ్ళేదానికి వాట్సాప్ గోల్డ్ మళ్ళీ వచ్చింది స్కామ్. అది మళ్ళీ స్కామ్. 2016 లో ఇది హల్చల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 2016 లో ఇది మన ఫోన్ మొబైల్స్ లో అన్వాంటెడ్ మాల్వేర్ ని ఇన్స్టాల్ చేయడం, అది మన డేటా మొత్తాన్ని కరప్ట్ చేస్తుంది. అది మళ్ళీ 2019 లో మళ్ళీ రిలీజ్ అయింది. అండ్ మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎంఐ గురించి. ఈ జనవరి 10th జరగబోతున్న ఎంఐ ఈవెంట్ లో వాళ్ళు ఎంఐ నోట్ 7 రిలీజ్ చేయబోతున్నట్టుగా చెప్పారు. అండ్ దీని స్పెసిఫికేషన్ వచ్చేసి 6.3 ఇంచెస్ డిస్ప్లే ఉండబోతుంది. అలాగే 3900 mAh బ్యాటరీగా చెప్పారు. అది మోస్ట్లీ 1 డే వరకు అది సరిపోతుంది. అండ్ దీనికి కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ పర్పుల్ కలర్స్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మాక్సిమం ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఎక్స్క్లూజివ్ గా దొరకబోతుంది. అండ్ దీని అవుట్లుక్ వచ్చేసి సేమ్ రియల్మీ 2 Pro లానే ఉంటుంది. కొంచెం అలాగే హానర్ 9 అలాగా ఉండబోతుంది. అండ్ మన నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ 4G రిలీజ్ చేయబోతుంది 2500 mHz సిగ్నల్ పవర్ తో. అండ్ దాని స్పీడ్ వచ్చేసి 60 Mbps వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన మొబైల్స్ వచ్చేసరికి 1 Mbps వరకు లాగగలవు మన మొబైల్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ మొబైల్స్. ఎప్పుడో టెండర్ వేసింది కానీ బాగా లేట్ గా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ అండ్ క్యాపిటల్. జియోతో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు 4G ని. మేజర్ సిటీస్ లో ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ 5G ఉంటాం, ఇప్పుడు ప్లస్ 4G రాబోతుంది. బిఎస్ఎన్ఎల్ ఒక ప్లస్ పాయింట్ అయింది. అండ్ మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి. రియల్మీ టెక్ బ్యాక్ ప్యాక్స్ ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. 7th January నుంచి 9th January వరకు ఆఫర్ పెట్టారు. ఫస్ట్ 300 కస్టమర్స్ కి ఇది జస్ట్ ఓన్లీ ₹1 మాత్రమే లభిస్తుంది. అమెజాన్ లో ఇది అవైలబుల్ ఉంది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2400 వరకు పెట్టారు. దీని అవుట్లుక్ వచ్చేసి సేమ్ ఎంఐ బ్యాక్ ప్యాక్స్ లానే ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్కి వెళ్తే యాసెస్ నుంచి 2019 లో యాసెస్ 3 క్రోమ్బుక్ OS ని రిలీజ్ చేయబోతుంది. మొత్తం కొత్త ట్యాబ్లెట్స్ అనమాట, ఫస్ట్ టైం ఇది రిలీజ్ చేయబోతుంది. అండ్ ఈ 2019 లో LG లైనప్ టీవీని రిలీజ్ చేయబోతుంది. ఇందులో వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ అండ్ అమెజాన్ అలెక్సా రెండు ఉండబోతున్నాయి. అండ్ దిస్ ఈస్ విత్ అడ్వాన్స్డ్ AI అన్నమాట. ఒక టీవీకి 2 అసిస్టెంట్స్ అండ్ అడ్వాన్స్ AI ఎందుకో మనకైతే అర్థం కాదు, కానీ మొత్తం ఆల్ ఫీచర్స్ అండ్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. అప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ మీద రన్ అవడం జరుగుతుంది. మోజిల్లా తన థండర్బర్డ్ మెయిల్ వచ్చేసి అప్డేట్ చేయబోతున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చింది. అండ్ మెయిల్ని అదేం అప్డేట్ చేయలేదు, మామూలుగా జస్ట్ దాని పర్ఫార్మెన్స్ అని దాని ఇంటర్ఫేస్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా అయితే అప్డేట్ రిలీజ్ చేసింది. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కార్డింగ్ అంటే హ్యాకింగే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. బేసికల్గా మనకే తెలియకుండా మన కార్డ్ డీటెయిల్స్ అన్ని హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఇలాంటి వెబ్సైట్స్లో వాళ్ళు షాపింగ్ చేసుకొని బిల్లు మాత్రం మనకు వస్తుంది. అండ్ మనకే తెలియదు, కనీసం ఓటీపీ కూడా మనకు రాదు. చివరికి మాత్రం ఎండ్ ఆఫ్ ద డే లాస్ అయితే మనకు ఉంటుంది. ఇదేంటంటే CV మొత్తం వాళ్ళ చేతిలో ఉండిపోతే. బెస్ట్ రికమెండెడ్ వచ్చేసి మెయిల్స్ వస్తూ ఉంటాయి ఈబే నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, మీ అకౌంట్ బ్లాక్ అయింది ప్లీజ్ రివైవ్ చేసుకోండి అలాంటివన్నీ పట్టించుకోకుండా జస్ట్ మనం షాపింగ్ చేసుకున్నప్పుడు మాత్రం మనం పెట్టి ఓటీపీ కరెక్ట్గా చేస్తే మనం ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ.